పిలిపించింది. మిమ్మల్ని అంటే ప్రభుత్వం తరపున హోమ్ జీపీని పిలిపించింది. పిలిచి అరే బాబు అర్జెంటుగా తప్పు ఇట్లాంటి చేయబాకండి, కింద కోర్టులో కానీ నా కోర్టులో కానీ తక్షణమే మీరు ప్రొడ్యూస్ చేయండి అని చెప్పింది. అయిపోయింది. అయినా మీరు ప్రొడ్యూస్ చేయలేదు. మరి మీరు మీ ల్యాబ్స్ కాదా రాజశేఖర్ బాబు గారిది? మీ ఏసీపీ ల్యాబ్స్ కాదా? మీ డీసీపీ ల్యాబ్స్ కాదా? ఇది చెప్పండి సార్. మీ డీసీఆర్బీ ల్యాబ్స్ కాదా? మీ స్పెషల్ బ్రాంచ్ ల్యాబ్స్ కాదా? ఇది మీ కింద ఉన్న స్పెషల్ బ్రాంచ్ ల్యాబ్స్ కాదా? అంటే టోటల్గా మీరు విజయవాడ నగరాన్ని గాలి కుదిలినట్టే మనకు అర్థమవుతుంది. హాస్యాస్పదంగా. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఎర్రబుక్కు పరిపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో అక్రమాలు, దాష్టికాలు, దుర్మార్గాలు, ఇష్టారాజ్యంగా పోలీస్ వ్యవస్థను దుర్యోగం చేస్తూ కోర్టుల్ని అపహాస్యం అంటే హైకోర్టు అంటే కూడా లెక్కలేనితనంగా పోలీస్ వ్యవస్థను తయారు చేసిన పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈ ఘనత మీది కాదా నారా చంద్రబాబు నాయుడు గారు? చెప్పగారులారా నేను అడుగుతున్నాను. హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ వచ్చినప్పుడు విజయవాడ సిపి గారి ఆఫీసు యొక్క సీసీటీవీ ఫుటేజీలు కూడా తీయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఇది 6 అంటే జూన్ 18వ తారీఖున జగన్ గారు సాయంత్రం మృతుడి తల్లి గారి ఇంటికి వెళ్ళి, గాదే విజయలక్ష్మి గారి ఇంటికి వెళ్ళి ఆవిడ్ని పరామర్శించి బయటకు వచ్చి ప్రపంచానికి ఇలా జరుగుతుందని చెప్పిన తర్వాత హడావుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు డీజీపీ గారిని, హోమ్ సెక్రటరీ గారిని, విజయవాడ సిపి గారిని, ఇంటెలిజెన్స్ డీజీపీ గారిని అందరినీ సమావేశపరిచి తక్షణం ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పి ఆయన ఆదేశిస్తాడు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మంత్రి ఆదేశిస్తే కానీ ఎఫ్ఐఆర్ అవనటువంటి పరిస్థితి పోలీస్ యాక్షన్లోకి వస్తుంది. లేకపోతే ఏ కేసు కట్టదనేది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేదానికి రుజువులు ఇయ్యే కదా. మా ఘోష, మా బాధ, మేము చెప్పేటువంటి అరణ్య రోదన ఇన్నాళ్ళు ప్రపంచం అంతా చూస్తుంది కదా. ఇవాళ ఏం జరుగుతుందో మీరు చూస్తారు. ఇది రెడ్ బుక్ పాలనలో విజయవాడ లాకప్ డెత్ జరిగినటువంటిది. ఇదైతే ఇవాళ రిమాండ్ రిపోర్ట్ ఎంత కంటి తుడుపు చర్య అంటే అంత డొల్లే. అసలు విజయవాడలో పోలీసు వ్యవస్థ, పోలీసింగ్ జరగట్లేదనేది వీళ్ళు ఎక్కడ విచారణలో చేయరు. అసలు వాస్తవం అదే కదా. ముద్దాయి సెల్ ఫోన్ని, ముద్దాయిని ఇద్దరిని కూడా సెంట్రీ కానిస్టేబుల్కి అప్పచెప్పాము అని చెప్పి రాశారు. అని ఎవరు చెప్పారు? A7, A8, A9 ఎవరో చెప్పారు. సారీ, విట్నెస్ సాక్ష్యం 7, సాక్ష్యం 8, సాక్ష్యం 9. ఈ 7, 8, 9లో ఎవరో ఒకళ్ళు అప్పచెప్పాం అని చెప్పారు. సెల్ ఫోన్ అంటే ఎవరిని పట్టుకున్నా ఫస్ట్ సెల్ ఫోన్ లాక్కుంటారు. అవును కదా. ఈ అప్పటి సిఐ ముద్దాయి నాగరాజుని, ఈ మర్డర్ కేసులో ముద్దాయి నాగరాజు సెల్ ఫోన్ సీజ్ చేసినట్టుగా మీరు ఎందుకు రిమాండ్ రిపోర్ట్లో రాయలేదు? మీ విచారణలో ఎందుకు రాయలేదు సార్? అంటే తీసుకోలేదా? 1 ఉన్నాయా, 2 ఉన్నాయా, 3 ఉన్నాయా, ఎన్ని ఫోన్లు ఉన్నాయి ఆయనకి? తీసుకున్నారా? ఎందుకు తీసుకోలేదు? రెండవది, ఆయన సస్పెన్షన్ అయింది, ఆయన విఆర్లోకి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన ముద్దాయి నాగరాజు గారు, సిఐ ముద్దాయిగా ఉన్నటువంటి పాత సిఐ నాగరాజు ఎవరెవరు కలిశారు, ఏ అధికారులు కలిశారు, ఎంతమంది కలిశారు, ఎందుకు కలిశారు విచారించరా అని అడుగుతున్నాను. విచారించాలి కదా. మీడియా చెప్తుంది అసలు ఇంటి బయట, నాగరాజు ఇంటి బయట మీడియా కెమెరాలు పెట్టి కూర్చుంటే అసలు జంకు బొంకు లేకుండా మొత్తం పోలీసు అధికారులు అందరూ ఇంటికి వెళ్తున్నారని మీడియా చెప్తుంది. అసలు ఒక్కడికి భయం లేదు సార్. అసలు ముద్దాయి ఇంటికి ప్రతిోడు వెళ్తున్నారు సార్ అని చెప్పాను. ఆఫీసర్లు అందరూ వెళ్తున్నారంట. ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు వెళ్ళారు? అతను కాల్ డేటా తీసుకున్నారా? కాల్ డేటా ఎందుకు తీసుకోలేదు? ఎప్పటి నుంచి తీసుకోవాలి? సీసీటీవీ ఫుటేజ్ తీసేసిన 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు దాకా, లేకపోతే ఈ రోజు దాకా సీసీటీవీ అరెస్ట్ అయ్యే వరకు, మీరు అరెస్ట్ చేసే వరకు, నిన్న మధ్యాహ్నం 12 చిల్లరకు అరెస్ట్ చేసి చూపించారు. నిన్న మధ్యాహ్నం దాకా అతను కాల్ డేటాను ఎందుకు తీసుకోలేదు? ఎవరెవరితో ఫోన్లో మాట్లాడుతున్నాడు, ఎవరెవరు అతనికి గైడెన్స్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది, అతను ఏం సాక్ష్యాలను కప్పెడుతున్నాడు, సాక్ష్యాలను తారుమారు ఏం చేస్తున్నాడు? ఇది ఒక ఐజీ, 2 ఎస్పీలు, ఒక అడిషనల్ ఎస్పీ, నలుగురు కలిసి చేసినటువంటి అత్యంత అద్భుతమైన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏలుబోనానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ శ్మశానానికన్నా వెళ్ళి విచారించారా? ఎవరెవరిని విచారించారు? వారి పేర్లేంటి?
వారి ఊసు ఎందుకు లేదు ఇందులో? మరి వెళ్ళాలి కదా. ఏ శ్మశానంలో ఎక్కడ ఏం చేశాడో చుట్టుపక్కల రాజశేఖర బాబు గారిని, డీసీపీ గారిని, ఏసీపీ గారిని వీళ్ళందరినీ ముందు ఉద్యోగాల నుంచి తొలగించి ఒక నికార్స్ అయినటువంటి హోంగార్డ్ నేయండి పర్లా, కానిస్టేబుల్ నేయండి పర్లా, దొమ్ముగా నిటారుగా ఉండేవాడిని అది విచారణ తీసుకురంటారా అంటే అద్భుతంగా తీసుకొస్తారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు మనం వదలాలే కానీ అసలు ఎవరినైనా, అసలు ఎంత నేరగాడినైనా, ఎంత నేరాయనైనా ఊరికి అవలేలుగా పట్టుకొస్తారు. అవలేలుగా ఆశ్చర్యపోతాం. ఆ మేధస్సుకి, ఆ బుర్ర ఉపయోగించే తీరుకి వాళ్ళు కష్టపడ అసలు గుడ్డు స్నానం చేయరు. అదే కాకి బట్టలు వాసన వస్తూ ఉంటాయి. బనీని మార్చరు, అండర్వేర్ మార్చరు, బూట్లు మార్చరు, సాక్స్ మార్చరు, అన్నం తినరు, పనిచేస్తారు. అట్ట నిజాయితీగా పనిచేసేవాడిని ఒక హోంగార్డ్ను, కానిస్టేబుల్ని ఇద్దరిని కలిసి తీర్పు ప్రకారం ఎక్కడైనా సీసీటీవీ ఫుటేజ్ పనిచేయకపోతే లేదా సీసీటీవీ ఫుటేజ్ లభ్యం కాకపోతే యూనిట్ హెడ్ రెస్పాన్సిబుల్ అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కదా. మరి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మీరే కదా బాధ్యులు. సీసీటీవీ ఫుటేజ్ లేకపోతే విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి సిపి రాజశేఖర బాబు గారి నేతృత్వంలో, ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో నేరం చేసినటువంటి, రుజువు చేసేటువంటి ఛార్జ్ షీటు దాఖలు చేయకపోవడం వల్ల డిఫాల్ట్ బెయిల్లో బయటకు వచ్చాడు ఈ కుర్రాడు. డిఫాల్ట్ బెయిల్లో బయటకు వచ్చాడు అంటే ఏంటి? ఛార్జ్ షీటు దాఖలు చేయకపోవటం మూలంగా, పోలీసు వారి యొక్క ల్యాబ్స్ మూలంగా బయటకు వచ్చాడు. మరి ఏం చేయాలి? అప్పుడు పీటీ వారెంట్లు ఎందుకు వేయలేదు? వీటిల్లో పోలీసు భాషలోనే మాట్లాడతా. నిజాయితీగా మీరు చేయదలుచుకుంటే, ఆ కుర్రాన్ని ఉద్దేశపూర్వకంగా బయటకు వదలకపోతే కనుక, వదలాలని మీరు అనుకోకపోతే, ఆ కుర్రాన్ని ఉద్దేశపూర్వకంగా మీరు వదలాలని అనుకోకపోతే, అసలు మీరు 2024 జూన్లో మీ గవర్నమెంట్ వచ్చింది కదా, సిపి గారు వచ్చాడుగా, ఆల్మోస్ట్ జూన్ జూలైలో వచ్చేసినట్టున్నాడుగా సిపి గారు. 2024 జూన్ జూలైలోనే ఇప్పుడు జూన్లోనే వచ్చేసాడు కదా. మరి అప్పటి నుంచి 2 వారెంట్లు ఉన్నాయి కదా. మరి అప్పటి నుంచి ఈ కుర్రోడిని ఎందుకు నాన్ బెయిలబుల్ వారెంట్లో మీరు అరెస్ట్ చేయట్లేదు? ఒకటి మీద 4-5 కేసులు ఉంటే పీటీ వారెంట్లు వేసి ఒక దాంట్లో బెయిల్ వస్తుంటే ఇంకో పీటీ వారెంట్ ఏం కదా. మనం జగన్ గారి గవర్నమెంట్ పడిపోయిన కాడి నుంచి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టినవన్నీ ఇంతే కదా. ఒక దాంట్లో బెయిల్ వస్తే ఇంకో పీటీ వారెంట్ అదే రోజు ఇంకా వచ్చి మళ్ళీ అత్తారింటి తీసుకెళ్ళిపోవడం. ఈ కుర్రోడిని ఆ రకంగా ఎందుకు తీసుకెళ్లలేదు, ఎందుకు ఆపలేదు, డిఫాల్ట్ బెయిల్ ఎందుకు ఇప్పించారు మీరు అంటున్న పోలీసుని? ఉద్దేశపూర్వకంగా విజయవాడ కమిషనరేట్ పోలీసులు ఉద్దేశపూర్వకంగా డిఫాల్ట్ బెయిల్ ఇవ్వకపోతే ఆ కుర్రోడు బయటికి ఎందుకు వెళ్తాడు? అసలు 2022 నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంటే, ఈ గవర్నమెంట్ వచ్చిన 2 ఏళ్ల తర్వాత పోటుగాడి ప్రభుత్వం అని చెప్పేటువంటి లా అండ్ ఆర్డర్ చూస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో విజయవాడ కమిషనరేట్లో 2 ఏళ్లగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంటే ఎందుకు పట్టించుకోలేదు? లేదు, మర్డర్ కేసులో ముద్దాయిగా అయితే అప్పుడు ఎందుకు పీటీ వారెంట్లు వేయలేదు? ఒకవేళ ఈ కుర్రాడిని ఏమన్నా ఆస్తుల సెటిల్మెంట్కి ఏమన్నా పోలీసు వాడుతున్నారా? తెలంగాణ నయ్యంలాగా ఇక్కడ ఏమన్నా బెజవాడ నయ్యంలాగా ఈ కుర్రాడిని ఏమన్నా వాడుతున్నారా? నాకు అనుమానం. మీరు సందేహం నివృత్తి చేయాలి. ఎందుకని? అసలు విజయవాడ నగరంలో పోలీసు టాస్క్ ఫోర్స్ అంటే అదిరిపోద్ది, అదిరిపోవాలి. ఎందుకని? ఇది రాజధాని. మరి 2 ఏళ్ల నుంచి 2 నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉండి ఓ మర్డర్ కేసులో ముద్దాయి అయితే డిఫాల్ట్ బెయిల్ వచ్చి వెళ్ళిపోయాడంటే నాగరాజు శిక్ష ఎట్టా పడుతుంది? ఒక్క నాగరాజే ముద్దాయి. ఎందుకు ముద్దాయి నాగరాజు? అరే నువ్వు ఒక్కడే ఒప్పుకోరా మనందరి తరపున, లేకపోతే సిపి, డీసీపీ, ఏసీపీ వాళ్ళు వీళ్ళు అందరం పోతాం, అందరం ముద్దాయిలు అవుతాం. సాక్షులు అందరూ ఎవరు? కానిస్టేబుల్స్ మొత్తం సాక్షులు, కానిస్టేబుల్స్ అందరూ సాక్షులు. శవం కనపడదు, బూడిది కనపడదు, విచారించరు, సెల్ ఫోన్ తీసుకోరు, కాల్ రికార్డ్స్ తీసుకోరు, సస్పెండ్ చేసిన కాడి నుంచి ఎవరెవరు ఎందుకు కలిశారో విచారించరు, టాస్క్ ఫోర్స్ వాళ్ళని విచారించరు, టాస్క్ ఫోర్స్ రికార్డ్స్ వెరిఫై చేయరు, సిపికి ఎందుకు తెలదో చెప్పరు, డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ సిపి ఎందుకు పరిశీలి చేయట్లేదు, నెల క్రైమ్ మీటింగ్ చేయాలి, నెల క్రైమ్ మీటింగ్ ఎందుకు చేయట్లేదు, చేస్తే ఈ కుర్రోడు గురించి ఎందుకు అసగనుకోవట్లేదు, మర్డర్ కేసులో డిఫాల్ట్ బెయిల్ వస్తే వెంటనే ఆ పోలీసుని సస్పెండ్ చేయాలా అక్కర్లేదా? ఆ చిల్లకల్లో ఉన్నటువంటి ఎవరైతే బాధ్యులు ఎవరైతే ఐఓ ఉన్నారో ఆ మర్డర్ కేసు ఐఓ ఛార్జ్ షీట్ ఫైల్ చేయనందుకు సస్పెండ్ చేశారా? చేయలేదు కదా.
ఆయన మా ఎంపీ అవినాష్ రెడ్డిని గూగుల్ టేక్అవుట్ అని 100 మాట్లాడారు మీ తెలుగుదేశం వాళ్ళందరూ. అయ్యా సిట్టువారు, నాగరాజు గారి ఫోన్ గూగుల్ టేక్అవుట్ తీశారా? ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఏ శ్మశానానికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, శివాన్ని తీసుకు ఎక్కడికి వెళ్ళాడు, ఏ తారీఖున ఎక్కడికి వెళ్ళాడు, ఎన్ని గంటలకు వెళ్ళాడు, గూగుల్ లుకౌట్ తీరా. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గూగుల్ టేక్అవుట్ తీస్తారా తీరా? నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్ని డాంబికాలు బలిగినా, ఎంత విషం చిమ్మినా జగన్ గారి మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థని, లా అండ్ ఆర్డర్ని మీ నాయకత్వంలో మీరైతే ఎర్ర బుక్కు పేరు మీద సర్వనాశనం చేశారనైతే మాత్రం ఘంటాపదంగా చెప్పగలను.